ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చెల్లెలి పెళ్లి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందనే ఒకే ఒక్క కారణంతో ఓ అన్న తన సొంత చెల్లెల్ని దారుణంగా హత్య చేశాడు. రామ్ ఆశీష్ నిషాద్ అనే వ్యక్తి తన 19 ఏళ్ల చెల్లెలు నీలంను గొంతు నులిమి చంపి ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి ఒక గోనె సంచిలో కుక్కాడు. తన తండ్రికి భూమి అమ్మగా వచ్చిన 6 లక్షల పరిహారం డబ్బును చెల్లెలి కట్నం కోసం కాకుండా తన వాటాగా 2 లక్షలు ఇవ్వాలని అన్న డిమాండ్ చేయడంతో ఈ గొడవ మొదలైంది. కుటుంబ సభ్యులు ఛత్ పూజకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న నీలంను అదును చూసి చంపాడు. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు గోడె సంచిలోని మృతదేహంతో దాదాపు 70 కిలోమీటర్ల దూరం బైక్పై ప్రయాణించి ఒక చెరుకు పొలంలో పడేశాడు. దర్యాప్తులో భాగంగా బైక్పై బరువైన సంచితో వెళ్తుండగా పడిపోయాడని, సాయం అందిస్తామన్నా వద్దని చెప్పాడని ఒక గ్రామస్తుడు పోలీసులకు చెప్పడంతో రామ్ ఆశీష్ను విచారించగా నేరం అంగీకరించాడు. ఈ అమానుష ఘటన స్థానికులను, పోలీసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.